ఇది కథ కథానందనగరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కథల లాహిరి, ఇది కమ్మని కథల లాహిరి. కథానందలహరి సమూహ సభ్యులకి నమస్కారం. చిత్తం శివుడి మీద కథానిక రచన చిర్రావూరు మదన్మోహన్. పెట్టా బేడా పట్టుకుని వినాయకరావు అత్తవారింట్లో అడుగుపెట్టేటప్పుడు సమయం పగలు 2:15. గోదావరి ఎక్స్ప్రెస్ 6 గంటలు లేటు. పొద్దునే హైదరాబాదులో వినాయక చవితికి పూజకు అందుకోవచ్చనుకున్న తన అంచనా ఈ రైలు ప్రయాణంలో తారుమారైంది. లోపలికి వెళ్ళగానే, హలో బావగారు, రండి రండి, రైలెక్కి వస్తారనుకుంటే పండకి బాగా ఎండెక్కి వచ్చారే. అసలే ప్రయాణపు బడలికలో ఉన్న వినాయకరావుకి బావుమర్ది వేసిన జోకుకి లాగి చెంపకాయ కొట్టాలంత కోపం వచ్చింది. కానీ సభ్యత కోసం తమాయించుకుని ఓ చిన్న చిరునవ్వు వెలగపెట్టి ఎదురొచ్చిన పెళ్ళాం లక్ష్మి చేతికి సూట్ కేసు ఇచ్చి కాళ్లు కడుక్కోవటానికి బాత్రూంలోకి దూరాడు. పొద్దుటి నుంచి అందరూ మీకోసం ఎదురు చూశాం. చివరికి పంతులు గారు తొందర చేస్తే ఇందాకనే వినాయక చవితి వ్రతం పూర్తి చేసుకున్నాం. తప్పు చేసిన వాళ్ళ తలదించుకున్నారు అత్తామామలు. అబ్బే, దాందే ఉందండి, దైవభక్తి అనేది మనసులో ఉండాలి. నా వినాయక చవితి వాళ్ళ రైల్లోనే గడిచిపోయింది, అందుకోసం మీరేం బాధపడకండి అంటూ భోజనానికి లేచాడు వినాయకరావు. భోజన సమయంలో బావుమర్ది, బాబా ఇవాళ రాత్రి చవితి చంద్రుని చూడకు, చూసావో శ్రీకృష్ణుడికి లాగా నీ కూడా నీలాపనిందులు చుట్టుకుంటాయి అని ఎవరన్నారు? ఎదురు ప్రశ్న వేశాడు వినాయకరావు. కైలాస పర్వతంలో ఆడుకుంటున్న వినాయకుని చూసి చంద్రుడు నవ్వుతే మరి వినాయకుడు శాపం ఇచ్చాడుగా. ఆహా, అది నువ్వు చూసావా? అది కాదు బావా, అసలు చంద్రుడు ఆకాశంలో ఉంటాడా, కైలాసంలో ఉంటాడా, లేక శివుడి నెత్తిన ఉంటాడా? వినాయకుని చూసి నవ్విన చంద్రుడు ఆకాశంలోని చంద్రుడైతే అది ఒక గ్రహం. దాని మీదకి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మన దేశం నుంచి రాకేష్ శర్మ వెళ్లి వచ్చారు. శివుడి నెత్తిన ఉండే చంద్రుడికి వినాయకుని చూసి నవ్వే ధైర్యం ఉండదు. ఒకవేళ అలా అతను నవ్వి ఉంటే అక్కడ శివుడు కూడా ఉండి ఉండాలి కదా. మరి కథలో అలా లేదే. అసలు ఇది జరిగింది రాత్ర పగల? పగలైతే అసలు చంద్రుడే ఉండడే, రాత్రైతే చవితి చంద్రుడు అతి తక్కువ కాలమే కనిపిస్తాడు. వీటన్నింటిని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? అయ్య బాబోయ్, అంటే నువ్వు నాస్తికుడివా బావా? తన ఆశ్చర్యం వెళ్ళబుచ్చాడు బావమది. అయితే ఇవాళ రాత్రికి ధైర్యంగా చవితి చంద్రుని చూస్తావా? 500 రూపాయల పందెం. 500 రూపాయలు తేరగా వస్తుంటే వదులుకోవటం ఎందుకని భార్య అత్తమామలు వారిస్తున్నా వినకుండా ఓకే అన్నాడు వినాయకరావు. రాత్రి డాబా మీద చవితి చంద్రుని చూసిన వినాయకరావుని చూసి బావుమర్ది, బాగా రేపటి నుంచి చూడు, నీకంతా నీలాపనిందులే అన్నాడు. నాకు అలాంటి నమ్మకాలు లేవు మళ్ళీ చెప్పి తన గదిలోకి వెళ్ళాడు వినాయకరావు. పొద్దున్నే వినాయకరావు మొబైల్ ఫోన్ మోగింది. గాఢంగా నిద్రపోతున్న బావగారిని లేపడం ఎందుకని తనే అటెండ్ చేశాడు కాల్. ఏమిటి అఫీషియల్ సంగతా? ఉండండి పిలుస్తాను. బావా, లే బావా, నీకే ఫోన్, ఏదో ఆఫీసులో గందరగోళం అనుకుంటా, పొద్దునే ఫోన్ చేశారు. వినాయకుడి శాపం వదిలిపెడతాడా? ఆనందపడిపోతున్నాడు బావమర్ది. ఫోన్ తీసుకున్న వినాయకరావు, ఆహా అలాగా, చాలా థ్యాంక్స్, 2-3 రోజులు వచ్చేస్తా నవ్వుతూ ఫోన్ ఆఫ్ చేశాడు. అబ్బే ఏం లేదు బావా, నాకు ప్రమోషన్ వచ్చిందట. మేనేజర్ వైజాగ్ నుంచి ఫోన్ చేశాడు, 2 రోజుల్లో వస్తానని చెప్పా. బెక్కమొహం పెట్టాడు బావమర్ది. అన్నట్టు ఇవాళ పేపర్ ఇది. పోయిన వారం ఒకరు ప్రాణం తీస్తే వాడి పోరు పడలేక ఒక లాటరీ టికెట్ కొన్నా, రిజల్ట్స్ చూడాలి. 1, 2, ఆహా, ఫస్ట్ ప్రైజ్ 1,00,000 రూపాయలు. నిజంగానే నోరు తెరిచాడు బావమర్ది. బావా, పేపర్లో ఈ న్యూస్ చూడు, ఈ సంవత్సరం మా కంపెనీ బోనస్ 20% అని వేశారు. వచ్చే దీపావళికి మీ అక్కయ్యకు పట్టుచీర ఖాయం. బావా, నిన్న పండుగ రోజున నువ్వు 500 రూపాయలు ఇచ్చిన వేళ విశేషం అన్నీ బాగా కలిసొస్తున్నాయి, చాలా థ్యాంక్స్ బావా. వినాయక, మా బావకి వినాయకరావు అని నీ పేరు పెట్టుకున్నందుకు సపోర్ట్ చేస్తున్నావా తండ్రి? ఏమైంది నీ శాపం? బావమరిది మనసులో మదన పడిపోతున్నాడు. మర్నాడు బావమర్ది ఫోన్ మోగింది. అతను ఫోన్లో మాట్లాడుతూ, మై గాడ్, ఏమిటి బ్యాంక్లో డ్రాఫ్ట్ ఫ్రాడా? అవును, నేనే పాస్ చేశాను. మై గాడ్,
నా మీద సివియర్ యాక్షన్ కూడా తీసుకుంటారా? లీవ్ క్యాన్సిల్ చేసుకుని వెంటనే బయలుదేరుతున్నాను. ఇదేం కొత్త ప్రాబ్లం రా దేవుడా. బావుమరిది బెంబేలు పడిపోయాడు. ఇదిగో లక్ష్మి, నేను బస్ స్టాండ్కి వెళ్ళి ఓ టికెట్ బుక్ చేసుకొస్తా అంటూ గాభరాగా బయలుదేరాడు బావుమరిది. దారిలో ఓ కారుకి స్కూటర్ గుద్ది చేతులు కాళ్లకు కట్లు వేయించుకొని బ్యాండేజ్తో ఇంటికొచ్చి బావురమన్నాడు బావుమరిది. అటు పనిచేసే బ్యాంక్లో ప్రాబ్లం, స్కూటర్ పచ్చడి అయిపోయింది, ఒళ్ళు హూనం అయిపోయింది. వినాయక వ్రతం చేయని వాళ్ళు బాగానే ఉన్నారు, తూచా తప్పకుండా అన్నీ చేసుకున్న నాకు ఇన్ని కష్టాలా తండ్రి? ఒరే అన్నయ్య, ఇంకా ముద్దు నిద్రేమిట్రా, లేవరా, బావగారు ఊరికి బయలుదేరే టైం అయింది. స్కూటర్ తీసుకెళ్లి బస్ స్టాండ్ లో డ్రాప్ చేసిరా. కలలోని కల్లోలం నుంచి ఇహలోకానికి వచ్చాడు బావమరిది. తను కన్నది కళ అని తెలుసుకుని వినాయకుడికి 1000 దండాలు పెట్టుకున్నాడు. తన కళ సంగతి విని ఇంటిల్లిపాది నవ్వారు. అది కాదు బాబా, అసలు ఈ పూజలు పునస్కారాలు ఒక క్రమశిక్షణ కోసం పెట్టినవి. పూజలు చేయని వారికే కష్టాలు వస్తాయి, చేసిన వారికి రావు అని ఏం రూల్ లేదు. పైగా తెలుసో తెలియకో పూజ చేయలేకపోయినా రైల్లో కూర్చుని పూజ చేసే మిమ్మల్ని తలుచుకుని ఆనందించాను నేను. కానీ దేవుడి ముందు కూర్చుని పూజ చేస్తూ పూజ చేయని నన్ను గురించి ఆలోచిస్తూ ఆనందించావు నువ్వు. చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అన్నట్టుగా. అందుకే దేవుడు కలలో నీకు చిన్న కలకలం కలిగించాడు అన్నాడు వినాయకరావు. ఆ సమయంలో వినాయకరావుని చూస్తే కురుక్షేత్రంలో గీతోపదేశం చేస్తున్న కృష్ణుడిలా తోచింది అతని బావమరిదికి. చిత్తం శివుడి మీద కథానిక రచన చిర్రావూరు మదన్ మోహన్.